హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు నిశ్చలాస్ కిచెన్. ఈరోజు నిశ్చలాస్ కిచెన్‌లో హెల్తీగా గులాబీ పువ్వులు. హెల్తీగా అని అంటున్నాను ఎందుకో తెలుసా? మామూలుగా ఈ గులాబీ పువ్వుల్ని మైదా పిండితో చేస్తారు. కానీ ఈరోజు మనం గోధుమ పిండి, బెల్లం యూజ్ చేసి చేయబోతున్నాం. మైదా పిండితో చేసే వాటికన్నా కూడా టేస్ట్ అండ్ టెక్స్చర్ మనవే బావుండబోతున్నాయి. దానికి నేను గ్యారంటీ. మరి ఈ హెల్తీ గులాబీ పువ్వులు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకుని, అందులో ఒక కప్ తురిమిన బెల్లంని యాడ్ చేసి, అందులో కొంచెం వాటర్ యాడ్ చేసి, బెల్లంని కరిగించుకోవాలి. అలా కరిగించుకున్న బెల్లంని వడకట్టి పక్కనుంచుకోవాలి. ఈ వడకట్టడం అనేది జస్ట్ బెల్లంలో ఏమన్నా నలకలవి ఉంటే పోవడానికి. ఇప్పుడు ఈ బెల్లం వాటర్‌లోకి 2 కప్పుల గోధుమ పిండి, ఒకే ఒక్క టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్. ఈ కార్న్ ఫ్లోర్ వల్ల ఇంకా క్రిస్పీగా వస్తాయి. తర్వాత ఒక చిటికెడు ఇలాచీ పౌడర్, ఒక టేబుల్ స్పూన్ గసగసాలు. ఇవి టేస్ట్ ఎన్హాన్సర్స్ అని చెప్పాలి. ఒక్క చిటికెడు ఉప్పు. ఇవన్నిటిని కూడా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ దోస పిండి కన్నా కొంచెం థిక్‌గా ఉండాలి. చూడండి స్క్రీన్‌లో కనిపిస్తున్న విధంగా ఈ టెక్స్చర్‌లోకి పిండిని తెచ్చుకోవాలి. పిండి టెక్స్చర్ అనేది గులాబీ పూలు చేసేటప్పుడు చాలా ఇంపార్టెంట్. మరీ లూజ్‌గా ఉన్న ఆర్ మరీ గట్టిగా ఉన్న గులాబీ పూలు కరెక్ట్‌గా రావు. సో, వాటర్ యాడ్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా యాడ్ చేసుకొని, ఓ అరగంట పాటు పిండిని పక్కనుంచుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్‌ని పోసుకొని, గులాబీ పువ్వు గుత్తిని ఆ వేడి నూనెలో అలా వదిలేయాలి. గులాబీ పూలు చేస్తున్నంత సేపు గుత్తి ఎప్పుడూ కూడా ఈ ఆయిల్‌లో నుంచి బయటుండకూడదు. జస్ట్ ఆయిల్‌లో అయినా ఉండాలి, లేదంటే పిండి ముంచి వేసే టెక్స్చర్‌లో అయినా ఉండాలి. అరగంట తర్వాత గులాబీ పూలు గుత్తిని పిండిలో హాఫ్ వరకు ముంచి ఆయిల్‌లో ఇలా రిలీజ్ చేయాలి. ఇదైతే నాన్ స్టిక్ మౌల్డ్ కాదు కాబట్టి మొదట 4, 5 గులాబీ పువ్వుల వరకు కొంచెం ఇబ్బంది రావచ్చు. ఇప్పుడైతే మార్కెట్‌లోకి నాన్ స్టిక్ వచ్చేసాయి. నాది నాన్ స్టిక్ కాదు కాబట్టి ఫోర్క్‌తో అయినా, నైఫ్‌తో అయినా కొంచెం మౌల్డ్ నుంచి రిలీజ్ చేసుకోవాల్సొచ్చింది. అదే ఒక 4, 5 గులాబీ పూల తర్వాత ఈ ఇబ్బంది కూడా ఉండదు. చూసారా ఎంత ఈజీయో? జస్ట్ పిండి టెక్స్చర్ కరెక్ట్‌గా ఉంటే సరిపోతుంది. ఇంకొక విషయం ఏంటంటే వీటిల్ని డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్‌లోనే వదిలేయకూడదు. కొంచెం లైటిష్ కలర్ ఉన్నప్పుడే తీసేస్తే బయట ఇవి కలర్ మారతాయి. అది మాత్రమే కాకుండా ఒకదాని మీద ఒకటి వేయకూడదు. ఇవి పల్చగా ప్లేట్స్ ఒక 2, 3 ప్లేట్స్‌ని హ్యాండీగా పెట్టుకొని సైడ్ బై సైడ్ వేసుకుంటూ పోవాలి. చూడండి అన్నీ కూడా ఇంతే ఇదే స్టైల్‌లో. గుత్తి ఒక హాఫ్ వరకు పిండిలో మునగాలి. తర్వాత నూనెలో జస్ట్ అలా 5 సెకండ్స్ నూనెలో ఉంచి అలా కదిపితే సరిపోతుంది. ఆటోమేటిక్‌గా నూనెలోకి గులాబీ పువ్వు రిలీజ్ అయిపోతుంది. చూడండి ఈ కలర్‌లో ఉన్నప్పుడే బయటికి తీసేయాలి. తర్వాత ఇంకొక టిప్ ఏంటంటే ఎప్పుడూ కూడా గులాబీ పువ్వు మౌల్డ్ ఆయిల్‌లోనే ఉండాలి. ఏమాత్రం అది బయట ఉండకూడదు. అంతే టేస్టీగా, క్రంచీగా ఉండే గులాబీ పూలు రెడీ. మీరు కూడా ట్రై చేస్తారా? ఒకవేళ మీరు మైదాతో ఇవి ట్రై చేసి తినున్నట్లయితే, గోధుమ పిండి వెర్షన్‌ని కూడా ట్రై చేసి మీకెలా కుదిరిందో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో కూడా షేర్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ నెస్టలాస్ కిచెన్. బాయ్ ఎవ్రీవన్.